చిరంజీవి గారి గురించి తప్పుగా మాట్లాడితే నాశనం అయిపోతారు, వాళ్ళకు ఫ్యూచర్ ఉండదు అంటూ వివి వినాయక్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. అయితే ఏ సందర్భంలో మాట్లాడాడు, ఎందుకోసం మాట్లాడాడు అంటే మరి రీసెంట్గా చిరంజీవి గారి పైన చాలా ట్రోలింగ్స్ ఎక్కువైపోయాయి. ఆయన ఏం మాట్లాడుతున్నా ఏం చేసినా కూడా మరీ ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. చాలామంది ఓవర్గా ఆయన మీద సెటైర్లు వేయడం కానీ, మీమ్స్ క్రియేట్ చేయడం కానీ, ట్రోలింగ్ చేయడం కానీ మనం చూస్తూ ఉన్నాం. సో అలాంటి వాటన్నిటికి కూడా కొంతమంది చెక్ పెడతారు. కానీ చిరంజీవి గారి మంచితనం, ఆయన గొప్ప మనసు, ఆయన ఎవరిని కూడా పట్టించుకోడు, ఎవరిని రిటర్న్ మాటలు కూడా ఏవి అనడు, ఎవరిని కూడా అసలు అలాంటివి ఏవి కూడా ఆయన పట్టించుకోడు కూడా. అయినప్పటికీ కూడా ఆయనంటే ఇష్టపడే వాళ్ళు, ఆయనంటే అభిమానించే వాళ్ళు కొందరు ఉంటారు. సో వాళ్ళు మాత్రం ఆ ట్రోలర్స్ కానీ ఎవరిని కూడా వదిలిపెట్టరు, రిటర్న్ కౌంటర్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా చెప్తూనే ఉంటారు. అయితే రీసెంట్గా గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్లో చిరంజీవి గారు మాట్లాడేటువంటి మాటలకే ఈ యొక్క ట్రోలింగ్ ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. అక్కడ ఆయన ఏం మాట్లాడారంటే అందులో కూడా ఏమైతే తప్పు కనిపించలేదు, మరి వీళ్ళు ఎందుకు ఆ విధంగా తప్పు వెతుకుతున్నారనేది ఎవరికి అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ గద్దర్ అవార్డ్స్ పేరిట మా ఒక సినిమా ఇండస్ట్రీకి ఇంత మంచి గౌరవం, గొప్ప అవకాశం, అదేవిధంగా ఇంకా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. సో అదేవిధంగా ఆంధ్రాలో ఇంతకుముందు ఏవైతే నంది అవార్డ్స్ ఇచ్చేవాళ్ళో వాటిని మళ్ళీ పునరుద్ధరణ చెయ్యండి అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం హింట్ లాగా ఇచ్చారనమాట. ఇంకా అదే తడవో టీడీపీ వాళ్ళందరూ కూడా చిరంజీవి గారి మీద ఏడుస్తూ ఉన్నారు. అసలు అందులో తప్పేముంది అంటే ఇక్కడ కూడా పార్టీ విషయాలను తీసుకొచ్చి పర్సనల్ గడ్జెట్తో ఈ విధంగా చేస్తున్నారు, క్లియర్గా అర్థమైపోతుంది. బట్ ఆయన చెప్పిన దాంట్లో ఏమాత్రం కూడా తప్పలేదు. ఎందుకంటే ఇండస్ట్రీని ప్రభుత్వం ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తేనే ఇంకా ఇంకా సినిమాలు చేయాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక ఆతృత అండ్ కాంపిటీషన్ అన్నీ కూడా పెరుగుతాయి. మంచి కంటెంట్ని మనకు కూడా అందిస్తూ ఉంటారు, జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటారు. కళాకారులు అంటేనే జనాల కోసం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఉండేవాళ్ళు. సో అందులో ఏంటంటే ఇక్కడ కొంతమంది టీడీపీ వాళ్ళు వచ్చేసి ఆయన నువ్వు ఆ విధంగా అంటావు, సో ఇక్కడ మీ తమ్ముడు వచ్చేసి కూటమిలో ఉన్నాడు, నువ్వు మా పార్టీనే అంటావా, సో ఇక్కడ వేలెత్తి చూపిస్తున్నావా, ఏం చేయట్లేదని చెప్తున్నావా ఇండైరెక్ట్గా, సో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. సో దీనికి ఏంటంటే జన సైనికులు అందరూ కూడా ఒక రకంగా వాళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీ పార్టీతోని పొత్తోని మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి అందుకు మేము ఏమీ అనలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం, కానీ మీరు మాట్లాడేది మాత్రం అసలు సరైన పద్ధతి కాదు అని చెప్పేసి వాళ్ళు కూడా అంటూ ఉన్నారు. అయితే ఈ ట్రోలింగ్స్కి, ఈ మాటలకి వివి వినాయక్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి గారి గురించి చెప్పారు. సో ఇప్పుడు ఎవరైనా ఈ విధంగా అంటున్నారనుకోండి, వాళ్ళకు మేము కూడా సమాధానం చెప్పగలం, గట్టి సమాధానం ఖచ్చితంగా మా దగ్గర ఉంది. కానీ ఆ విధంగా చెప్తే మళ్ళీ మమ్మల్ని కూడా ఆ విధంగా ట్రోల్ చేయడం కానీ లేకపోతే తిట్టడం కానీ ఆ విధంగా చేస్తూ ఉంటారు. కానీ చిరంజీవి గారు ఆ విధంగా కాదు, ఆయన చాలా మంచి మనసు, చాలా ప్యూర్గా ఉంటారు, గొప్ప మనసు ఆయనది. ఆయన ఇలాంటివి ఏవి కూడా పట్టించుకోరు. ఇప్పుడు నేను ఒకవేళ ఎవరైతే ఆయన ట్రోల్ చేస్తున్నారో ఆయన వాళ్ళ గురించి మాట్లాడినా, వాళ్ళకి రిటర్న్ కౌంటర్ ఇచ్చినా కూడా చిరంజీవి గారు నన్నే తిడతారు తప్ప ఆ విధంగా ఎందుకు మాట్లాడావని చెప్పేసి వాళ్ళని మాత్రం ఏమీ అనరు అని చెప్పేసి వివి వినాయక్ గారు చెప్పారు. అండ్ చాలా చాలా వందల కొద్ది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో చిరంజీవి గారిని దూషించడం కానీ, ఆయనతో పెట్టుకోవడం కానీ, ఆయన మీద ట్రోలింగ్ చేయడం కానీ, ఇలాంటివి చేసిన వాళ్ళు ఎవరు కూడా ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు కంటిన్యూ అవ్వలేదు. ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ అనేది అక్కడికే ఆగిపోతుంది. ఏదో ఒక రకంగా ఆయన జోలికి వెళ్ళకండి. ఆయన చాలా ప్యూర్ మనిషి, చాలా స్వచ్ఛమైన మనసు ఉంటుంది కాబట్టి అందుకోసం ఆయన ఎవరేమన్నా కూడా రిటర్న్ వాళ్ళకే వెళ్తుంది అని చెప్పేసి చాలా అద్భుతంగా మాట్లాడారు అనమాట వినాయక్ గారు చిరంజీవి గారి గురించి. మనకు తెలుసు చిరంజీవి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంత మేలు చేస్తున్నారు. ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి కూడా ఇండస్ట్రీకి ఆయన సేవలు చేస్తూనే ఉన్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తానికి కూడా ఒక బాస్ లాగా ఉన్నారంటే ఆయన కష్టం ఏంటి, ఆయన దాని వెనకాల ఉన్నటువంటి ఆ ఒక కృషి ఏంటి, పట్టుదల ఏంటి, అని వాళ్ళ ఇంటి గడప ఎవరు తొక్కినా కూడా సహాయం అని వచ్చినా కూడా వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టి తెలుసుకొని సాయం చేసి పంపిస్తారు. సో అలాంటి ఒక గొప్ప మనసున్నటువంటి మనిషి గురించి ఈ విధంగా తప్పుగా మాట్లాడడం, ట్రోలింగ్ చేయడం అసలు సరైన పద్ధతి కాదు. ఈ యొక్క ధోరణిని మార్చుకోండి అని చెప్పేసి వినాయక్ గారు మాట్లాడడం జరిగింది.